ఇక గట్కేసర్ దంపతుల ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు. మత మార్పిడి 20 లక్షల మోసం కోణం వెలుగులోకి. గట్కేసర్లో దంపతుల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి. మతం మారాలని వేధింపులు, 20 లక్షల పెట్టుబడితో మోసమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణ. ఆత్మహత్యకు అరగంట ముందు నిందితుడితో ఫోన్లో మాట్లాడిన దంపతులు. కేసు నమోదు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు. మతం మారాలని ఒత్తిడి చేసిందంట, దంపతులు చచ్చిపోయినారు. ఎక్కడో నీళ్ళు పాపం, ఘోరం జరుగుతుంది ఏందిరా, ఇట్లా తయారైనలు గీలే ఎంత మంచిగా ఉన్నారు చూడు చక్కగా. గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో జూలై 2న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ శిరీష దంపతుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మత మార్పిడికి ఒత్తిడి చేయడంతో పాటు వ్యాపారం పేరుతో 20 లక్షలు తీసుకొని మోసం చేయడమే దంపతులు ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మత మార్పిడికి ఒత్తిడి చేసినట్లు ఆరోపణ. పోలీసుల విచారణలో దంపతుల పక్కింట్లో నివసించే వెంకట్ ప్రమీణ దంపతులు తరచూ మతం మారాలని రవికుమార్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించిండ్రు. ప్రతి ఆదివారం ప్రార్థనలకు రావాలని కోరుతూ వేధించేవారని శిరీష మతం మారేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వ్యాపారం పేరుతో 20 లక్షల మోసం. మత మార్పిడి విఫలమైన తర్వాత రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి శిరీష బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టించి 20 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. నెలకు 20,000 ఆదాయం ఇస్తానని చెప్పిన కొద్ది నెలల తర్వాత డబ్బులు చెల్లించడం నిలిపివేయడంతో దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు కీలక ఫోన్ కాల్. ఇంటిని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన రవికుమార్ శిరీష దంపతులు ఆత్మహత్యకు అరగంట ముందు కూడా నిందితుడు వెంకట్తో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ సంభాషణ అనంతరం ఇద్దరు గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరారీలో నిందితుడు గాలింపు ముమ్మరం. దంపతుల మృతి విషయం తెలిసిన వెంటనే నిందితులు వెంకట్ ప్రమీల తమ ఇంటికి తాళాలు వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుమారులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించి. ఇంకా చూసిలా వీళ్ళ కథ. వాళ్ళను మతం మారాలని పక్కింట్లో ఉన్న పాస్టరు దంపతులు మతం మారాలని ఒత్తిడి చేసిందంట. ఇట్లా మతం మారతలేదని చెప్పేసి మీకు అక్కడ వస్తాయి, ఫుల్ పైకం వస్తాయి. మీకు అట్టిగా బంగారం ఉంటే నీ ఒంటి మీద ఇంట్లో బీరువాలు ఉంటే ఏమొస్తుంది, తాకట్టు పెట్టి 20 లక్షలు బ్యాంకులో తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకొచ్చి ఆ రెడీమేడ్ కాంక్రీట్ మిషన్లు ఎక్కడ పెట్టినట్ట. అవి నష్టాల పాలైనలు వీళ్ళ ద్వారానే. ఆ డబ్బులు రాక ఇటు ఇబ్బందులు పడి ఎవరికి చెప్పుకోలేక రైలు కింద పడి చచ్చిపోయిందా. నీ మతం పాడైపోను. ఏమున్నదిరా మతంలో, ఈ మతంలో దేవుడు అందరికి ఒకటే కదా. ఎవడు ఏ మతంలో పుట్టినవాడు ఆ మతంలో ఉండడానికి ఎందుకు? మతం మారి పీకి కట్టలు కట్టేది ఏముంటుంది అంటున్నా. ఇక ఆమె చెప్తుంది నాకు అకౌంట్లో రూపాయి లేదు, సడన్గా 1,20,130 వచ్చిందంట. వేసేసిండా అకౌంట్లో? ఈ కల్వార్ టెంపుల్ నడిపించే సతీష్ ఏమో ఆయనకు రోగం వచ్చి చిన్న జ్వరం వస్తే ఈయన యశోద హాస్పిటల్లో వంటాడు. ఈయన ఆయిల్ రాస్తే మాత్రం జ్వరం తగ్గుతుందంట. ప్రార్థనలు చేస్తే చిన్న కాలు పెద్దగా అవుతుంది, పెద్ద కాలు చిన్నగా అవుతుంది ప్రార్థనలు చేస్తే. ఎక్కడ మూఢనమ్మకాలు రా ఇవి. బెల్లంపల్లిలో వాడికి జ్వరం వస్తే హాస్పిటల్ పోవాలన్నా, చర్చిలో పడుకుంటే 5 రోజులు పడుకుంటే చచ్చిపోయింది. ఇదొక్కటే కాదు, ఇంక ఇల్లీగల్ ఎఫైర్స్ బీభత్సంగా పాడవుతాయి చర్చిలల్లా. నార్మల్గా కాదు అవి. మీరు కనుక్కోండి కావాలంటే. నా దోస్తులు మస్తు మంది ఉన్నారు. మతం పేరుతో దంపతులను చంపేళ్ళు కదరా దుర్మార్గులారా. వాడిపైన ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారో పోలీసు వాళ్ళు చూడాలి ఇప్పుడు గట్కేసర్లో.